ఆ మహిళ ముందుకు వంగి తన చేతిని రాతి గోడపై పెట్టింది. అకస్మాత్తుగా ఆమె ఒక గుండ్రటి గుర్తును నొక్కింది. వెంటనే ఆమె ముందు ఒక రాతి తలుపు ప్రత్యక్షమైంది. తలుపు మెల్లగా తెరుచుకుంటుండగా చిన్న చిన్న ఇసుక రేణువులు కింద పడటం మొదలయ్యాయి. ఆపై రాళ్ల పగుళ్ల నుండి నల్లటి నూనె, ఆయిల్ కారడం ప్రారంభమైంది. మరుక్షణమే ఆమె నేరుగా ఒక రాతి శవపేటిక వైపు వెళ్ళింది. మొదట ఆమె దానిపై ఉన్న దుమ్మును శుభ్రం చేసి ఒక పిడికెడు ఇసుకను తీసుకుంది. ఆమె సరిగా 900 గ్రాముల ఇసుకను కొలిచి త్రాసులో వేసింది. త్రాసు యొక్క ఒక పళ్ళెం నెమ్మదిగా కిందకు వంగగానే ఒక రాతి పలక పైకి లేవడం ఆమె గమనించింది. వెంటనే దాని ఎదురుగా ఉన్న మరో పలక కూడా పైకి లేచింది. నిజానికి అవి రాతి పలకలు కావు, 2 అద్దాలు. సూర్యకాంతి నేరుగా లోపలికి పడేలా అద్దాల కోణం అమర్చబడి ఉంది. ఒక్క క్షణంలోనే ఆ పాత సమాధి వెలుతురుతో నిండిపోయింది. ఆ తర్వాత ఆమె ఆ సమాధి తలుపును బలంగా తెరిచింది. లోపల అంతా బంగారు రాసులతో నిండి ఉంది. ఆమె వెనుక ఉన్న సహచరులు దురాశతో వెంటనే లోపలికి దూసుకెళ్లారు. కానీ జెసికా మాత్రం సంతోషించలేకపోయింది. ఒక వ్యక్తి మెడలోని హారం అకస్మాత్తుగా బిగుసుకుపోవడం, అతడు శ్వాస తీసుకోలేకపోవడం ఆమె చూసింది. మరో సహచరుడు వెంటనే తుపాకీ తీశాడు. కానీ మరుక్షణమే అతని కాళ్లు నేల నుండి తప్పి నేరుగా ఒక లోతైన గోతిలో పడిపోయాడు. జెసికా వారిని పట్టించుకోకుండా నేరుగా శవపేటిక వైపు వెళ్ళింది. తదుపరి క్షణంలో రాతి మూత పైకి లేచి లోపల నుండి ఒక అందమైన చెక్క శవపేటిక బయటకు వచ్చింది. దాని లోపల నిజంగానే ఒక మమ్మీ ఉంది. సరిగా అదే సమయంలో చాలా మంది వ్యక్తులు సమాధిలోకి చొరబడ్డారు. జెసికా ప్రమాదంలో పడింది. ఆమె ధైర్యం తెచ్చుకుని తన వద్ద ఉన్న చివరి చూయింగ్ గమ్ తీసింది. లైటర్తో నిప్పు వెలిగించి నేలపై ఉన్న నూనెలో పడేసింది. వెంటనే ఆమె వేగంగా పరిగెత్తడం ప్రారంభించింది. మంటలు వేగంగా వ్యాపించి పొగ కమ్ముకుంది. చివరి క్షణంలో ఆమె ఒక్కసారిగా దూకి మమ్మీ ఉన్న శవపేటికలో పడింది. కానీ అకస్మాత్తుగా ఆ శవపేటిక కింద పడి ఒక భూగర్భ నదిలో పడిపోయింది. నీటి ప్రవాహంలో ఆమె ఒక పెద్ద సుడిగుండంలోకి లాగబడింది. కొంత సమయం తర్వాత ఆమె తల ఒక ప్రశాంతమైన సరస్సు ఉపరితలంపైకి వచ్చింది. జెసికా తన బ్యాగ్ తెరిచి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఆమె ఆ ప్రత్యేకమైన నిధిని తనతో పాటు ఇంటికి తీసుకువచ్చింది. ఇప్పుడు ఆమెకు ఒకే ఒక లక్ష్యం ఉంది. ఇప్పటికే స్పృహ కోల్పోయిన తన సోదరిని రక్షించుకోవడం కోసం ఆ మమ్మీని పునర్జీవింపజేయాలని ఆమె నిర్ణయించుకుంది.